ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలపై బీఆర్ఎస్పీ నాయకులు నిరసన తెలిపారు. ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేపట్టి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎంపీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉద్యోగాల హామీపై ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు కొనసాగిస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. గత అనేక సంవత్సరాలుగా పెద్దపల్లి పార్లమెంట్లో పరిపాలించినటువంటి మీ తాత కావచ్చు, గతంలో ఎంపీగా పనిచేసినటువంటి మీ నాయన గడ్డం వివేక్ గారే కావచ్చు, మీ పెద్దనాన్న గతంలో కార్మిక శాఖ మంత్రిగా చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి మీ పెద్దనాన్న గడ్డం వినోద్ గారే కావచ్చు, మరి నువ్వు ఈరోజు ఎంపీ అయి మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో చెప్పాలని చెప్పి కూడా ఇలా బీఆర్ఎస్ విద్యార్థి యోజన ఆధారంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిగ్గు లేనటువంటి గడ్డం వంశీ మరి సిగ్గుమాలిన మాటలు మాట్లాడుకుంటా మరి నీ అయ్యా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో మంత్రిగా 45,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ నీ అయ్యది, నీ కుటుంబానిది. నీకున్నటువంటి కంపెనీలలో మరి ఈ తెలంగాణ ప్రాంతం నుండి నీకున్న కంపెనీలలో ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినావో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఇలా మంచిర్యాల వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రోళ్ళను పనులలో పెట్టుకొని మీ కంపెనీలన్నీ వేరే దేశాలలో వేరే రాష్ట్రాలలో పెట్టుకొని మీ రాహుల్ గాంధీ మెప్పు కోసం రాయ్బరేలీలో కంపెనీ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను వంచి నయవంచన చేస్తున్నటువంటి మాయ